మీలో ఎవరైనా చిన్న నర్సరీ కానివ్వండి, టెర్రస్ గార్డెన్ కానివ్వండి, బాల్కనీ గార్డెన్ కానివ్వండి, ఇంట్లో ప్లాంట్స్ పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే బెస్ట్ నర్సరీ అండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి, జస్ట్ ఇది నా సజెషన్ అండి. ఇక్కడ ప్లాంట్స్ అన్ని కూడా హోల్సేల్ రేట్సే అండి. అదే అండి శ్రీ వెంకట దుర్గా నర్సరీ. నర్సరీ చూద్దామని వెళ్ళానండి. ఎన్ని మొక్కలు తెచ్చానో చూడండి. వీటి పేర్లు మరియు వీటి రేట్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ అండి, ఇది జీజీ ప్లాంట్ అండి, బ్లాక్ జీజీ అండి. ఇది పాట్లో వచ్చింది, 5 ఇంచెస్ పాట్లో వచ్చిందండి. చూడండి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో దీంట్లో. ఇది కోలియస్ ప్లాంట్ అండి. ఇది మెరూన్ కలర్ లో ఉంది. ఇది లీఫ్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉందండి. జనరల్ గా చూసే లీఫ్ కంటే కూడా ఇది డిఫరెంట్ గా ఉంది. ఇది పాలిథిన్ కవర్ లో ఉందండి. ఇది మల్లె చెట్టు అండి. ఇది కూడా పాలిథిన్ కవర్ లోనే ఉంది. ఇది చిన్న ప్లాంట్ అండి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అంత్యూరియం ప్లాంట్స్. ఒకటేమో బేబీ పింక్ తీసుకున్నానండి, ఒకటేమో రెడ్ తీసుకున్నాను. ఈ ప్లాంట్ కూడా బుషీగా ఉంది, హెల్దీగా ఉన్నాయి. మొత్తం కోకో చెన్లో ఉన్నాయండి. అంటే మీరు కోకో బీట్ యొక్క చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, అందులో ఉన్నాయండి. ఇవి చిన్న పాట్స్ కూడా వచ్చాయి, 6 ఇంచెస్ పాట్స్. ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. అయితే ఈ నర్సరీలో మనకి 20 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి ప్రైజెస్. అయితే ఇక్కడ మీకు గ్రో బ్యాగ్ సైజ్ని బట్టి, తర్వాత ప్లాంట్ యొక్క సైజ్ని బట్టి, దాని ఏజ్ని బట్టి, ఇంకోటి ఏంటంటే మీరు పాట్లో ఉందా, పాలిథిన్ కవర్లో ఉందా అనేది చూసుకొని దాని ప్రైస్ ఉందండి. అందుకే నేను ఇక్కడ ఏ ప్రైజెస్ నేను చెప్పట్లేను, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఇది ఫెడిల్ లీఫ్ అండి. చూడండి ఎంత హెల్దీగా ఉందో ప్లాంట్. ఇది పాట్లో పెట్టి ఉందండి. ఇది ఆక్సిజన్ ప్లాంట్లలో ఇదొక ప్లాంట్ అండి. ఇది పీస్ లిల్లీ ప్లాంట్ అండి. చూడండి దీని లీఫ్ వచ్చేసి నా చెయ్యి అంతా ఉంది. సో ఇది పీస్ లిల్లీలో ఒక వెరైటీ అండి. ఒకవేళ మీకు పీస్ లిల్లీ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఐ బటన్లో లింక్ ఉంటుందండి, తప్పకుండా చూడండి. ఇది రబ్బర్ ప్లాంట్ అండి. ఇది చిన్న బేబీ ప్లాంట్ అండి, కాకపోతే ఇది మనం మంచిగా గ్రో చేసుకోవచ్చు. ఇది కూడా ఆక్సిజన్ ప్లాంట్లలో ఇదొక ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఇది లిల్లీ అండి, ముద్ద లిల్లీ అనేసి మీరు జనరల్గా చూస్తూ ఉంటారు కదా, ఆ ప్లాంట్ అండి. ఇది చూడండి ఎగ్లోనిమా అండి. ఇది వెరిగేటెడ్ పింక్ అండ్ గ్రీన్, ఇంకోటి ఏంటంటే సిల్వర్ కలర్ వచ్చిందండి. మన లక్ ఏంటంటే ఇందులో 2 ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి రేట్ అనేది చాలా రీజనబుల్గా పడిందని నేను అనుకుంటున్నాను. సో ఇది పార్ట్ కూడా వచ్చేసిందండి దీనికి కంప్లీట్గా. ఇది కోకో బీట్లోనే ఉంది. ఇది ఎల్కోనియా ప్లాంట్ అండి. మా కెమెరామ్యాన్ ఇదొకటి కోలేస్ ఒకటి తీసేసుకున్నాడు, తనకి లంచం అంట అండి. ఇది నాటు మందారం అండి. ముద్దగా రెడ్ కలర్లో వస్తుంది కదా, అదండి మన పల్లెటూర్లలో దొరుకుతుంది కదా, అది తీసుకున్నాను. హెర్బల్గా కూడా మనం వాడుకోవచ్చు అండి దీన్ని. ఇది తైవాన్ జామా అండి. ఇది పాలిథిన్ కవర్లోనే ఉంది. ఇంకోటి ఏంటంటే దీని ఫ్రూట్ వచ్చేసి లోపల గింజలు మనకి వైట్ కలర్లో ఉంటుందండి. ప్లాంట్ మాత్రం చాలా హెల్దీగా ఉంది. దీనికి ఫ్లవరింగ్ కూడా ఉండే అండి, కొద్దిగా మాడినట్టు అయ్యాయి ఎండకి. చూడండి 3 వెరైటీస్ స్నేక్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను. ఇవి కూడా ఆక్సిజన్ ప్లాంట్స్. ఇవి అందరికీ తెలిసిన విషయం అండి, చాలా హెల్దీగా ఉన్నాయి. ఇది జనరల్గా మీరు చూస్తూనే ఉంటారు. ఇదొక డిఫరెంట్ తెచ్చాను. ఇదొకటి మీకు కొద్దిగా సైడ్స్ వచ్చేసి ఎల్లో వచ్చినాయి, మధ్యలో గ్రీన్ కలర్ వచ్చాయండి. చూడండి మనీ ప్లాంట్స్ కూడా 3 వెరైటీస్ అని తీసుకొచ్చుకున్నాను. బట్ ఏంటంటే 2 కూడా సేమ్ వచ్చాయి. ఇది వచ్చేసి గోల్డెన్ పోతస్ అంటారు, వెరిగేటెడ్ అండి. ఇది వైట్ అండ్ గ్రీన్ 2 షేడ్స్ వచ్చాయి. అయితే నా లక్ ఏంటంటే ఇక్కడ మనకి మనీ ప్లాంట్లలో గ్రీన్ కూడా వచ్చిందండి. గ్రీన్ కలర్ మనీ ప్లాంట్ కూడా వచ్చేసింది. సో మనకు లక్కీ అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇవి చిన్న చిన్న పాట్స్లలో వచ్చాయి, గుబురుగా మంచిగా ఉన్నాయండి, హెల్దీగా ప్లాంట్స్. స్పైడర్ ప్లాంట్స్ అండి 2 తెచ్చాను. ఇది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉందండి. చాలా మంచిగా ఉన్నాయి, చిన్న పాట్స్లలో వచ్చాయి. మనం ఎక్కడ పెట్టినా కూడా మంచి గ్రోత్ ఉంటుందండి. నర్సరీకి వెళ్ళి సక్లెంట్స్ తీసుకురాకపోతే ఆ కిక్కే ఉండదు కదండి. అందుకే చిన్నవి 2 సక్లెంట్స్ తీసుకొచ్చుకున్నాను. నా వెనకాల ఉన్న ఎరికా పామ్ కూడా అక్కడ నుంచే తీసుకొచ్చానండి. ఇది లాస్ట్ ప్లాంట్ అండి, కానీ లీస్ట్ కాదండి, మళ్ళీ మనం తెచ్చుకుంటూ ఉంటాము. బట్ దీని పేరు వచ్చేసి బేబీ సన్ రోజ్ అండి. ఇంకోటి ఏంటంటే మీరు కంప్లీట్గా నర్సరీ గురించి ఇంకేమేమి ఉన్నాయి అని తెలుసుకోవాలంటే పక్కన వీడియో ఉందండి, చూడండి. అంతవరకు బాయ్.